వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నేను వైజాగ్ ఎంపీగానే పోటీ చేస్తా, జగన్కు ఎంవివి అల్టిమేటం అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాం. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఎంవివి సత్యనారాయణ నిజంగానే వైఎస్ఆర్సీపీ నుంచి ఆఖరి నిమిషంలో ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి భరత్ లాంటి వాళ్ళని ఓడించి మరీ ఆయన ఎంపీ కావడం జరిగింది. నిజానికి 2019లో ఒక డిఫరెంట్ ఈక్వేషన్స్ ఉన్నాయి వైజాగ్ కేంద్రంగా. బాలకృష్ణ చిన్నల్లుడు, లోకేష్ తోడలుడిన శ్రీభరత్ అప్పటికే అక్కడ టీడీపీ తరఫు నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చారు. అప్పటికే కొంత జనంలో ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా. అటు ఆయన మూర్తికి గీతం యూనివర్సిటీ ఫౌండర్ మూర్తికి మనవడు కాబట్టి అప్పటికే జనంలో కూడా కొంత వైబిలిటీ ఉండింది. ఇక ఆ రోజు జనసేన కూడా ఇండివిజువల్గా వెళ్ళింది. జనసేన నుంచి మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ ఆ రోజు అక్కడి నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఒక ట్రయాంగిల్ ఫైట్ జరిగింది. అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున చాలా మంది ప్రపోజల్స్ వచ్చినా, ఈవెన్ బొత్స లాంటి వాళ్ళ పేరు వచ్చింది, ఝాన్సీ లాంటి వాళ్ళ పేరు కూడా 2019లో వినిపించింది. అక్రమాని విజయ నిర్మల దగ్గర నుంచి చాలా మంది పేర్లు, వంశీ యాదవ్ దాకా అందరి పేర్లు వినిపించాయి. కానీ అల్టిమేట్గా లాస్ట్ మీట్లో ఒక మంచి సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా, రియల్టర్గా పేరున్న ఎంవివి సత్యనారాయణ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అక్కడ నిలబెట్టే ప్రయత్నం చేశారు. అంటే భరత్ సామాజిక వర్గానికి చెక్ పెట్టే ప్రయత్నం. సో ఈ క్రమంలోనే ఆ రోజు ఆ ఓట్ల చీలిక కారణంగా క్రాస్ ఓటింగ్ జరిగింది. సో మొత్తానికైతే ఆయన గెలవడం జరిగింది ఎంవివి సత్యనారాయణ. అయితే గెలిచిన తర్వాత ఆయన ఎంపీగా తన పెర్ఫార్మ్ ఎలా ఉందనేది పోలిస్తే వ్యక్తిగతంగా మాత్రం ఆయనకు చరిష్మాటిక్ లీడరే ఎంవివి సత్యనారాయణ. అదే సమయంలో అటు విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి డామినేషన్ ఎక్కువ అక్కడ. ఈ క్రమంలోనే ఎంవివి వర్సెస్ విజయసాయిరెడ్డి అనే ఈక్వేషన్స్ కానీ, రియల్ ఎస్టేట్ బిజినెస్లో కొన్ని ఆయన ఎదుర్కొన్న కష్టాలు కానీ, ఆ తర్వాత ఆయన సొంత ఫ్యామిలీనే ఆయన సొంత మనుషులు కిడ్నాప్ చేయడం కానీ, ఇది వైఎస్ఆర్సీపీని కూడా డ్యామేజ్ చేసింది. అధికారంలో ఉంది ఆ పార్టీ. ఆ పార్టీ అధికార పార్టీ ఎంపీ ఆయన. అలాగే ఆయన్ని అదైతే ప్రత్యర్థులు కిడ్నాప్ చేయడం ఆయన ఫ్యామిలీని అంటే అదొక దారుణం అది. సో దాన్ని పార్లమెంట్‌లో కూడా హైలైట్ చేసే ప్రయత్నం జరిగింది చాలా మంది వైపు నుంచి. ఈవెన్ రఘురామ్ లాంటి వాళ్ళ వైపు నుంచి కూడా. సో మనం చూసినట్లయితే అలా ఎంఏవి సత్యనారాయణ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో వార్తల్లో ఉన్న పరిస్థితిలో ఉండేవి ఎక్కువగా. అయితే ఇక ఎన్నికల నాటికి 2024 ఎన్నికల నాటికి ఆయన పాపం ఎంపీగానే పోటీ చేస్తా అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎలా స్కెచ్ చేస్తే అలా నడవాలి కాబట్టి అందరిని అటు ఇటు షఫుల్ చేశారు లాస్ట్ మినిట్‌లో. ఆయన చేయించుకున్న సర్వేసు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోబోతుందన్న అంచనాలు వచ్చిన క్రమంలో అందరిని అటు ఇటు షఫుల్ చేశారు. దానిలో భాగంగానే ఎంవివి సత్యనారాయణ తీసుకొచ్చి వైజాగ్ తూర్పులో నిలబెట్టే ప్రయత్నం చేశారు. అప్పటికే తూర్పు టికెట్‌ని విజయ నిర్మల ఎక్స్‌పెక్ట్ చేశారు. వంశీ యాదవ్ ఎక్స్‌పెక్ట్ చేశారు. ఇక ఈయనుండగా ఎంవివి సత్యనారాయణ తీసుకొచ్చి పెట్టిన తర్వాత మనకుండదు ఆప్షన్ అని చెప్పేసి వంశీ యాదవ్ ఆల్రెడీ జనసేనలోకి వెళ్ళి ఈరోజు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారాయన. దెన్ అక్కడి నుంచి మనం చూస్తే ఎంవివి సత్యనారాయణ అక్కడ పెడతామనికి ఒక రీజన్ ఏంటంటే వైజాగ్ తూర్పు నుంచి ఇప్పటికే ఆయన హ్యాట్రిక్ కొట్టున్నారు. మన 4th టైం ఎమ్మెల్యేగా గెలిచారు వెలగపూడి రామకృష్ణ బాబు. ఆయన డబుల్ హ్యాట్రిక్ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో సామాజిక వర్గ సమీకరణాలు అది ఆయనది కమ్మ సామాజిక వర్గమే, ఈయనది కూడా అదే. అందుకని ఆయనకి చెక్ పెట్టాలనేసి అక్కడ పెడతాం జరిగింది. బట్ మన కూటమి వేవ్‌లో ఎంవివి ఓడిపోయారు. చాలా ఆయన గడప గడపకి తిరిగారు. అన్ని ప్రయత్నాలు చేసినా వెలగపూడి రామకృష్ణ బాబుకు ఒక సోలో ఇమేజ్ ఉంది అక్కడ. ఆయన చరిష్మా ముందు ఎంవివి నిలబడలేకపోయినారు. సో అయిపోయింది. అదే సమయంలో ఎంపీ టికెట్‌ని బొత్స ఝాన్సీకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. వద్దని చెప్పి బొత్స కన్విన్స్ చేసినా వెళ్ళలేదు. ఉత్తరాంధ్రలో బొత్సకున్న ఇమేజ్ ఝాన్సీకి ఎసెట్ అవుతుందనుకున్నారు. కానీ కూటమి వేవ్‌లో అది కూడా నిలబడలేదు. సో బొత్స ఝాన్సీ ఓడిపోయినారు. ఈరోజు చూస్తే బొత్స ఝాన్సీ ఇన్ఛార్జ్‌గా ఉన్నారు. పార్లమెంటరీ ఇన్ఛార్జ్‌గా వైసీపీ తరఫున వైజాగ్‌కి. అయితే ఇక్కడ ఎంవివి మాత్రం తూర్పులో యాక్టివ్‌గా లేరు. నేను మళ్ళా ఎంపీగానే పోటీ చేస్తానని చెప్పి జగన్ మీద ఆయన ప్రెషర్ తీసుకొస్తా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆయన ఆలోచన అంతా కూడా బొత్స ఝాన్సీ మీదే ఉంది. ఆవిడనే మళ్ళా మరొకసారి వైజాగ్ ఎంపీగా పోటీ చేయించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్‌గా ఉన్నారు ఈ విషయంలో. ఎందుకంటే లోకల్ ఈక్వేషన్స్‌లో చీపురుపల్లి నుంచి నెక్స్ట్ తన కొడుకు సందీప్‌ని దించాలని, కూతుర్ని జడ్పీ చైర్పర్సన్ చేయాలని బొత్స ఈక్వేషన్స్‌లో ఉన్నారు. ఆయన ఎలాగో ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీలో కూడా కౌన్సిల్‌లో కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కన్నా పెద్ద హోదా. అందుకనే ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎలాగూ ఝాన్సీని దించినట్టయితే మహిళా సెంటిమెంట్ కూడా ఈసారి వర్కౌట్ అవుతుంది. సో అన్ని విషయాల్లో భరత్ లాంటి వాళ్ళకి చెక్ పెట్టొచ్చు అనుకుంటా ఉన్నారు. కానీ ఎంవివి మాత్రం ఈసారి నేనే పోటీ చేయాల్సిందే. నేను తూర్పు నుంచి పోటీ చేయను. నాకు టికెట్ ఇస్తే నాకు ఎంపీగానే ఇవ్వండి. ఈ లోకల్ న్యూసెన్స్ నాకొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డితో ఆయన డిస్కషన్స్ చేసినట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అందుకనే తూర్పులో కూడా ఎంవివి ఎక్కడ యాక్టివ్‌గా లేరు. వైజాగ్ తూర్పు కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన ఓడిపోయిన తర్వాత నుంచి కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం బొత్స ఝాన్సీ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు ఎంవివిని తిరిగి ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎంతవరకు కూడా బొత్స ఝాన్సీ మ్యాటర్‌ని పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. ఇదంతా ఒక వైబిలిటీ ఉండదు ఇప్పటి నుంచే కోపప్ చేసుకోపోతే.
సో అందుకనే ఈ వైజాగ్ ఎంపీగా వైఎస్ఆర్సీపీ తరపు నుంచి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎంవీవీ పోటీ చేస్తారా, లేకపోతే బొత్స ఝాన్సీనే పోటీ చేస్తుందా అన్న అంశం కూడా చర్చనీయాంశం అవుతోంది. ఇదే జరిగితే ఈరోజు తూర్పులో మళ్ళీ ఇంకొక ఆప్షన్ చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. సో ఓవరాల్గా ఈరోజు వైజాగ్ సీటు మాత్రం ఎంవీవీ విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్గా మారింది. ఎందుకు సవాల్గా మారిందంటే, ఇతను భరత్ ఈరోజు గెలిచిన తర్వాత మొన్నటి ఎన్నికల్లో గెలవక ముందు ఆయన పాదయాత్ర చేశారు. ఇంటింటికి గడప గడపని టచ్ చేశారు. ఈరోజు గెలిచిన తర్వాత కూడా చాలా తన వాయిస్ సమర్థవంతంగా వినిపించడమే కాదు, వైజాగ్లో తన ఎంపీ పరిధిలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీని కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా తక్కువ సమయంలోనే సాలిడ్గా ఎమర్జ్ అయ్యారు. సో అందుకే అలాంటి సందర్భంలో ఈరోజు ఎంవీవీని అక్కడ నిలబడితే ఎంతవరకు ఆయన భరత్కి చెక్ పెట్టగలరు అనేది జగన్మోహన్ రెడ్డి అనుమానం. లెట్స్ సీ మరి ఈ విషయంలో ఎంవీవీ భవిష్యత్తు మీద జగన్మోహన్ రెడ్డి ఎలా నిర్ణయం తీసుకుంటారు అనేది మనం చూడాల్సింది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.